అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఇది బేతేలు ప్రార్థనా మందిరం, కృష్ణాపురం గ్రామం. మీ ప్రార్థనలు బట్టి దేవుడు ఎన్నో కార్యములు జరిగిస్తున్నారు. అందుని బట్టి దేవుడికే మహిమ. సండే వర్క్ జరగలేదండి, ఇవి మండే వర్క్స్ అనమాట, నిన్నటి వర్క్స్. ఈరోజు అయితే ఇవి బండలు అవి వేసారనమాట. పాత చర్చిలో ఉన్న బండలు అండి అవన్నీ కూడా. అవి మిగిలిపోయినాయి అన్నీ కూడా ఇక్కడ పెట్టేసి దానికి ప్లాస్టింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట కింద. దేవుడి కృపను బట్టి అయితే, మీ ప్రార్థనలను బట్టి అయితే దేవుడు కార్యములు జరిగిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుడికే మహిమ. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి అని అంటే, చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇట్లా వీడియోస్ పెట్టడం వల్ల యూజ్ ఏంటని మా ఇంట్లో వాళ్ళు అడిగారు. నేను అంటాను, ఈ వీడియోస్ ఒకవేళ మేము వయసు పెరిగే కొద్ది ముసలి వాళ్ళం అయిపోయినా, నెక్స్ట్ తరం ఇక్కడ ఎవరన్నా వచ్చి సేవకులు ఉన్నా ఈ మందిరం ఎలా కట్టారు అని అడిగితే, దేవుని సాక్ష్యంగా ఈ వీడియోస్ అన్నీ ఉండబోతున్నాయని నేను నమ్ముతూ ఉన్నానండి. ఎందుకంటే మా గ్యాలరీలో ఇవన్నీ మిస్ అయిపోవచ్చు, కానీ ఈ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోస్ అయితే ఎప్పటికీ ఉంటాయి కదండి. అవి మా పిల్లలు కానీ, మా తరతరములు కానీ, లేకపోతే ఈ మందిరానికి వచ్చి నూతన ఆత్మలు ఎవరైతే వస్తారో, ఈ మందిరం ఎలా కట్టారు, ఎలా నిర్మించారు అప్పట్లో అని అంటే, ఈ మందిరం అప్పట్లో దేవుడు మహిమ కొరకు నిర్మించబడింది, వాళ్ళు ఎంత కష్టపడ్డారని ఇవన్నీ కూడా వీడియోస్ చూస్తున్నప్పుడు, దేవుడు ఈరోజు ఈ వర్క్ జరిగించారా, ఈరోజు ఈ వర్క్ జరిగించారా అనేది చూసుకోవడం చాలా ఆనందకరం కదండి. అందుకే ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నానండి. దేవుడికే మహిమ కలుగును గాక. మీరు ఇంకా ప్రార్థించండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వర్క్స్ అయితే ఇవి జరిగాయండి. అంటే ఈరోజు అంటే నిన్న దినమున ఈ వర్క్స్ జరిగాయండి. ఆ వర్క్స్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోని లేట్ అయ్యింది, ఎందుకంటే వాక్యాలు అవన్నీ ఫోన్లో చేయడం బట్టి కొద్దిగా బిజీగా ఉండి చేయలేకపోయామండి. ఈరోజు పెడతా ఉన్నాను అనమాట. ఈరోజు అయితే ఇలా ఉందండి. నిన్న చేశారు, అదంతా చేసేసిన తర్వాత ఈరోజు ఇలా ఉందన్నమాట మందిరం అంతా కూడా. లోపల వాష్రూమ్కి సంబంధించి ఇది ట్యాంకు ఇదంతా కూడా అట్లా చేశారనమాట. మొత్తం బండలు అవన్నీ వేసిన తర్వాత వాష్రూమ్కి అయితే ఇంకా వాష్ బేసిన్ అవేమీ పెట్టలేదన్నమాట. అవి పెట్టాలి. ప్రైజ్ లార్డ్ అండి.